పొల్యూషన్ మీద లోపల జరిగిన డిస్కషన్ను అండ్ ఇక్కడున్న నాయకులు వాళ్ళ ఆలోచన చూస్తే నాకు ఇది మంచి ప్రభుత్వం అనే ఫీలింగ్ మరింత పెరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో లేకపోతే వాళ్ళ పరిధిలో అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వాళ్ళు ఏం గమనించారు, ఏం చర్యలు తీసుకున్నారు, ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు అని చూస్తే ప్రతి ఒక్కరూ ఆ కమిట్మెంటు విశాఖపట్నము ఒక గొప్ప నగరంగా ఇవాళ పెరుగుతుంది, అన్ని విధాలుగా అది పెరగాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి, కాలుష్యం లేకుండా ఒక టూరిస్ట్ వచ్చే కూడా ఇది క్లీన్ అండ్ గ్రీన్ అని ఆల్రెడీ మనకు ఒక బిరుదు వచ్చింది, మరింత ఇంకా చేయాలి, ఇంకా మన ప్రపంచ స్థాయిగా కంపీట్ చేయాలనే ఆలోచన వీళ్ళందరిలో చూస్తుంటే నాకు ఇంకా ధైర్యం వచ్చింది. మనం ఏదైతే దారిలో వెళ్తున్నామో మనం సక్సెస్ అవ్వగలుగుతామని. సాధారణంగా ఈ కంపెనీలు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కంపెనీలు లేకపోతే ఈ పెద్ద కంపెనీలు వాళ్ళు చేసే ఆపరేషన్స్లో కాలుష్యం అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. ఎక్కడైనా సరే వాళ్ళతో పాటు పనిచేసే వెండరు లేకపోతే ఒక ఉద్యోగస్తుడు లేకపోతే ఆ కంపెనీ పాలసీలో ఎక్కడ లోపం ఉన్నా సరే ఆ ఇష్యూ వల్ల మన సిటిజన్స్ సఫర్ అవడం, తద్వారా హెల్త్ ఇంపాక్టు, కాస్టు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సో కంపెనీస్కి అయితే చాలా క్లియర్గా మెసేజ్ ఇచ్చాం, మేమేమి ఇక్కడ మిమ్మల్ని వెలగొట్టేయాలి, మూసేయాలి అనేది కాదు, కానీ చట్ట ప్రకారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం రూల్స్ ఏంటి, ఆ రూల్స్ అన్నీ మీరు అమలు చేస్తున్నారా లేదా, మేము మిమ్మల్ని మానిటర్ చేస్తున్నాము, అమలు చేయకపోతే మీకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నెక్స్ట్ మీరు బయటకు వచ్చి కొన్ని మాట్లాడుతున్నారు, మేము ఏ చేస్తున్నాము బి చేస్తున్నాము అని, మీరు మాటలు ఒకటి చెప్పి చేతులు ఒకటి చెప్తే మాత్రం మిమ్మల్ని డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము. ఎవరైతే సక్రమంగా చేస్తున్నారో వాళ్ళు మేము ప్రోత్సహిస్తాము. ఆ విధంగా మేము డిస్కషన్ తీసుకెళ్ళాము. అదనంగా కొన్ని అప్డేట్స్ కృష్ణ గారు వాళ్ళ టీం పీసీబీ టీం కూడా ఇచ్చారు. ఏంటంటే మనకి ఇవాళ ఒక్క సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ మనకి విశాఖపట్నంలో ఉంది, ఇంకో 3 సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు వేరే వేరే లొకేషన్స్లో. అది కాకుండా సాధారణమైన ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇంకో 6 కూడా మన నగరము, రాష్ట్రంలో 150 అయితే మన నగరంలో ఇంకో 6 రాబోతున్నాయి. సో తద్వారా మనకి ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఒక్క లొకేషన్లో కాదు, ఎంటైర్ సిటీలో వేరే వేరే పాయింట్స్లో ఎక్కడెక్కడైతే మనం పొల్యూషన్ వస్తుందని అనుకుంటున్నామో డైనామిక్గా మెజర్మెంట్ వస్తుంది. నేను చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఈ మెజర్మెంట్ డేటా కూడా మనం పబ్లిక్గా మనం అన్నిటి పెట్టేస్తే సిటిజన్స్ కూడా దాన్ని చూసుకుని ఈ ఏరియాలో పొల్యూషన్ పెరిగింది అని వాళ్ళు మనకి నోటిఫై చేయగలుగుతారు. మన సిస్టమ్స్ ఎట్లాగో చేస్తాయి, సిటిజన్స్ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని మన ఆలోచన. ఎక్కడెక్కడైతే గుడ్స్ మూవ్ అవుతున్నాయో అక్కడ రోడ్స్ డ్యామేజ్ అయిపోయి అక్కడ చాలా దుమ్ము చేరిపోయి ఎప్పుడైతే ట్రక్ వెళ్తుందో అక్కడ ఒక డస్ట్ క్లౌడ్ లాగా తయారయ్యి చాలా బ్యాడ్గా ఉంది. కాబట్టి ఫస్ట్ హెవీ డ్యూటీ లోడ్స్ అలౌ చేయకూడదు, ఆ లోడ్స్ అన్నీ ట్రక్స్లో కవర్ అయ్యి వెళ్ళాలి. ఎక్కడ రోడ్స్ డ్యామేజ్ అయినాయో ఆ రోడ్స్ అన్నీ రిపేర్ చేయడంలో ప్రభుత్వం చేస్తుంది, ఆ కంపెనీ కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి ఆ రోడ్డు మళ్ళీ రిపేర్ అయ్యేటట్టు వాళ్ళ బాధ్యత తీసుకోవాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అది కాకుండా ప్రతి ఒక్క ఫ్యాక్టరీ దగ్గర నుంచి మీ దగ్గర ఆధారాలు మీ ఫోటోలు తీసాము, వీడియోలు తీసాము, ఈ ఇబ్బంది వచ్చింది, దానికి మీరు ఏం కరెక్షన్ చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఆల్రెడీ కొన్న సేఫ్టీ మెజర్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో నెక్స్ట్ 2 months 90 days ప్లాన్ ఏంటని ప్రతి వారిని కృష్ణయ్య గారిని అడగడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్ ఇచ్చారు. 1-2 కంపెనీస్ ఏంటంటే మాకు 6 నెలలు పడతాయి అన్నాయి తప్ప మిగతా అన్నీ విదిన్ 90 days 90% ఆఫ్ ది ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇచ్చారు. అది మాటతో కాదు, విత్ మెజర్మెంట్. ఇవాళ మెజర్మెంట్ ఏంటి, 90 రోజుల తర్వాత ఏమవ్వబోతుంది అండ్ 20 ఇష్యూలు ఐడెంటిఫై చేస్తే ఒక్కొక్క ఇష్యూకి ఏంటి అనేది కూడా చెప్పారు. రీసెంట్ పాస్ట్లో సోషల్ మీడియాలో కూడా ఒకటి వీడియో సర్క్యులేట్ అయితే చాలామంది శ్రేయోభిలాషులు అది మాకు పంపించారు. ఆ కంపెనీని కూడా మేము ప్రశ్నిస్తే వాళ్ళు కూడా ఏ కారణం వల్ల జరిగింది వాళ్ళ మీద యాక్షన్ కూడా పీసీబీ తీసుకుంది. దాని తర్వాత వాళ్ళది కరెక్షన్ చేసిన తర్వాతే ఆ కంపెనీ మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని కూడా పీసీబీ చెప్పారు. సో సీరియస్నెస్ ఇస్ దేర్ అండ్ ఐ అప్రిషియేట్ ఒక మంచి చైర్మన్ ఏంటి అంటే ముందు ఏదో ఒకవైపు కంపెనీలని భయపెట్టాలని కాదు, ఇంకోవైపు వదిలేసి ఇష్టానుసారంగా ఎవడ పడితే అట్లా వెళ్తే వదిలేస్తాం అనేది కూడా కాకుండా బ్యాలెన్స్డ్గా ఎకనామిక్ గ్రోత్ ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, కానీ అది ప్రజల ఆరోగ్యము వాళ్ళ ఆనందంగా అడ్డంగా రాకుండా వెళ్ళాలనేది చాలా మంచి ఆలోచనతో వెళ్తున్నారు.
రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకటి ఇక్కడ పీసీబీ ఆఫీస్ని ఇంకా ఇక్కడ స్ట్రెంగ్తన్ చేసి ఎక్కువ మంది ఉన్నత అధికారులు ఇక్కడ ఉంటే మానిటరింగ్ కూడా, ఎందుకంటే విశాఖపట్నంలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి కాబట్టి. రెండు, చైర్మన్ గారు కూడా అప్పుడప్పుడు విశాఖపట్నం వస్తూ ఉంటే, అంటే ఆయనకు కూడా రాష్ట్రం అంతా బాధ్యత ఉంది కాబట్టి రివ్యూ మీటింగ్ 6 నెలలు అయినా సరే ఈయనతో పాటు ప్రతి ఇట్లా ఎలాగైతే ఇట్లా చేసే వెదర్ చల్లబడుతుందో, చల్లబట్టడం వల్ల ఈ గ్యాసెస్ పైకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాయి. దానివల్ల మనకి ఈ స్మాగ్ అనేది ఎక్కువ ఇక్కడే, అండ్ మనకి కొండ ప్రాంతం కాబట్టి ఈ కొండలు దాటి ఆ గాలి వెళ్ళకపోవడం వల్ల ఇక్కడ ఉండిపోతుంది. సో అది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అనేది ఒక క్లారిటీతో వాళ్ళు పనిచేస్తున్నారు.